హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే బాలకృష్ణ గారి బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 తాండవం సినిమా చూడడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి అప్పుడే చాలా రకరకాల రివ్యూలు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు రివ్యూలు చెప్పేశారు, రాసేశారు. మొత్తం ప్రపంచం అంతా వరల్డ్ అంతా కూడా ఈ రోజున అఖండ 2 తాండవం గురించే మాట్లాడుకుంటున్నారు. దాని మీదే రివ్యూలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. సినిమాలంతా కూడా 5వ తారీఖున రిలీజ్ కావాల్సిన సినిమా ఎన్నో పురిటి నొప్పులు పడి ఆఖరి మొత్తానికి సినిమా రిలీజ్ అయ్యి ఇవాళ రిలీజ్ అయింది సినిమా. నేను రాత్రి ప్రీమియర్ షోలు వేశారు అన్ని చోట్ల కూడా. ఆ ప్రీమియర్ షోల రిపోర్ట్లు బట్టే మొత్తం రాత్రి నుంచి దీని గురించి రకరకాల వీడియోలు రిలీజులు అయిపోయి రకరకాల రివ్యూస్ వెబ్సైట్స్లో కూడా వచ్చేసాయి. కాబట్టి ఈ రోజున దాని గురించి మాట్లాడాలంటే అంటే మనం కొన్ని రివ్యూలతో మనం ఏకీభవించకపోవచ్చు, లేకపోతే అభిమానుల తాలూకా పారవశ్యమో, లేకపోతే అభిమానుల తాలూకా ఉద్రేకం, ఉత్సాహం వాటితో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ ఒకటి వాస్తవం ఇందులో ఏంటంటే అభిమానులు కోరుకున్నట్టుగా అసలు ముందు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పి అభిమానులు చాలా వరకు కృంగిపోయిన సంగతి మనం చూసాం. ఆ సందర్భాన్ని కూడా మొత్తం పరిశ్రమ అంతా కూడా దీని గురించి ఎంతో ప్రయత్నం చేసి విశ్వ ప్రయత్నం చేసి ఎన్నో సినిమాల్ని ఆపేసి రిలీజులు కాకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ సినిమాకి అఖండ పార్ట్ 1 అన్నది ఒక తెలియని ఒక బరువు ఈ సినిమా మోసింది. ఎందుకంటే అఖండ పెద్ద హిట్ అవ్వడం, అందులో మొదటిసారిగా బాలకృష్ణ గారు ఆ అఘోర క్యారెక్టర్ చేయడం, అది బాగా పండడం, కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే బోయపాటి సీన్ దాన్ని బాగా చాలా అద్భుతంగా దాన్ని చిత్రీకరించడం, ఇవన్నిటితో ఆ సినిమాకి మంచి విజయం లభించింది. దాని మీద చాలా అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమాగా అఖండకి చాలా మంచి పేరు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పార్ట్ 1 సక్సెస్ అయిన తర్వాత పార్ట్ 2 రావడంలోనే ఇందులోనే మొత్తం విషమ పరిస్థితి అంతా కూడా ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 2ని ఎలివేట్ చేసి పార్ట్ 1 లాగా లేకపోతే పార్ట్ 1 కన్నా బాగుండేలాగా చేయడానికి మాత్రం డైరెక్టర్కి నరాలు తెగిపోతాయి అన్నది మాత్రం వాస్తవం 100%. ఎందుకంటే తను కథ తయారు చేసుకున్న తర్వాత దాని సన్నివేశాలు, సీన్లు, షార్ట్ల కింద అన్నిటికీ తయారు చేసుకున్న తర్వాత నటీనటులు దానిలోకి షూటింగ్లోకి వస్తారు. కానీ ముందు దర్శకుడు పడే ఆ ఆవేదన, ఆ తాపత్రయం, దానికి మనం ఏ రకంగానూ వెలకట్టలేము. నిజానికి చెప్పాలంటే బోయపాటి సీన్కి అంటే తను ఏ సినిమా చేసినా, ఒక సరైనోళ్ళటి సినిమా చేసినా, ఇంకో సినిమా చేసినా దానిలో ఆ ఇమోషనల్ బరస్ట్ అన్నది బోయపాటి సీన్ తాలూకా సిగ్నేచర్ బేసిక్గా. మరి ఆయన ఏ అమ్మవారిని పూజిస్తాడో, ఏ శక్తిపీఠాన్ని కొలుస్తాడో మనకు తెలియదు కానీ బట్ ఆ ఇమోషనల్ బరస్ట్ని మాత్రం సినిమాలో తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. అందులో కొంతమంది రాసినట్టుగా కొన్ని లాజిక్లు మిస్ అవ్వచ్చు, లేకపోతే కొంత ఆ సిమ్మెట్రీ కథలోని మిస్ అవ్వచ్చు. ఆ కామెంట్లన్నీ ఇప్పుడు అఖండ తాండవం మీద ఉన్నాయి. సినిమాని దీనిలో ఇదొక కమర్షియల్ కథాకళి అన్నమాట. అంటే దీంట్లో బాలకృష్ణ గారి అఘోర క్యారెక్టరు, ఆ తాండవం అండ్ శివుడు ప్రత్యక్షం అవడం అండ్ తర్వాత ఆ చైనా వాళ్ళ తాలూకా ఆక్రమణ నుండి లేకపోతే వాళ్ళ దురాగతాలను అరిగట్టడం కోసం అని చెప్పి కుంభమేళలో వాళ్ళు చేయబోతున్న ఒక దుర్మార్గమైన ప్రయత్నాన్ని అరికట్టి భారతదేశ సమగ్రతని కాపాడడానికి జరిగే ఒక చాలా విస్తృతమైన ప్రక్రియని ఒక 2.5 గంటల సినిమాలో చూపించడం అన్నది బోయపాటి బేసిక్గా చేసిన ప్రయత్నం ఈ సినిమాలో. అండ్ బాలకృష్ణ గారి తాలూకా ఆ క్యారెక్టర్ అఘోర పార్ట్ 1లో చూశారు, పార్ట్ 2లో చూశారు. ఇప్పుడు ఈ రెండో పార్ట్కి వచ్చేసరికి ఏమైందంటే దీంట్లోని ఆ శివుడు కనిపించడం, కొన్ని ఎపిసోడ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా, చాలా ఇంటర్వల్ బ్లాక్ కానీ లేకపోతే క్లైమాక్స్లో శివుడు రావడం. ఇదేంటంటే శివుడు తాండవం
దర్శకుడు బోయపాటి సీన్ తాలూకా ఆ సృజనాత్మక తాండవం అండ్ బాలకృష్ణ గారి తాలూకా అభినయ తాండవం, ఇదంతా తాండవం మయం ఈ సినిమా అంతా కూడా. బ్లాక్లుగా మనం తీసుకుంటే కనుక సినిమాలో అక్కడక్కడ చైనా వాళ్ళని, త్రిశూలం, మనం ఏమి నమ్ముతామంటే ఈ సినిమాలోని అంటే సంభవామి యుగే యుగే అని ఒక దేశం లేదా ఒక జాతి తాలూకా జీవనం కానీ లేకపోతే దాని అస్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి విదేశీయులు చేసే ప్రయత్నం నేపథ్యంలో ఎవడో ఒకటి రావాలి వీటిని కాపాడడానికి, వీటిని ఎదురొడ్డానికని మనం ప్రతి సినిమాలు ఎదురు చూసినట్టుగానే ఇందులో కూడా చూస్తాం. దానిలో బాలకృష్ణ గారు రావడం అన్నది, ఆ క్యారెక్టర్లో ఆ గెటప్లో రావడం అన్నది 100% బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా చాలా గొప్ప మోరల్ హై ఇచ్చింది, మోరల్ ఎలివేషన్ ఇచ్చింది థియేటర్లో. అండ్ ఇన్ని కలిసిన దాంట్లో ఎలివేషన్స్ బేస్ మీద సినిమాని కథ చేసినప్పుడే అది మాత్రం గ్యారంటీగా కత్తిమీస్తాము. ఆ ఎలివేషన్స్ ఒక్కొక్కసారి పండుతాయి, ఒక్కొక్కసారి పండవు. అవి కథతో ముడిపడి ఉండాలి. ఆ ఎలివేషన్స్ ఆ కథలో మాత్రం ఏమాత్రం లోపం ఉన్నా లేకపోతే ఆ కథలో కథ ఏమాత్రం తగ్గినా కూడా ఆ ఎలివేషన్స్ కూడా ఒక్కొక్కసారి బెడిసి కొడతాయి సినిమాలో. అవి ఆ ప్రతి కమర్షియల్ సినిమాలోని అక్కడక్కడ అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక ఇమోషనల్ బరస్ట్ అవుట్ సీన్స్ సినిమాల్లో జరిగినప్పుడు అవి 100% అక్కడక్కడ మనకు కనిపించక మానవు. ఇక్కడ ఏంటంటే ఏదో ఎన్టీ రామారావు సినిమాలో జంజాల్ గారు రాసినట్టుగా చరిత్ర చెప్పకు చెప్పింది విను అని ఒక డైలాగ్ ఉంది. అలాగే ఈ సినిమాలో కూడా మనం కేవలం చూడాల్సింది లేదా మనం అర్థం చేసుకోగలిగేది లేకపోతే మనం దాన్ని అంగీకరించాల్సింది ఏంటంటే ఇది కేవలం బాలకృష్ణ గారి ఎలివేషను, బాలకృష్ణ గారి అఘోర క్యారెక్టర్, అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ గారి క్యారెక్టర్ని ఎంత బాగా ఎలివేట్ చేయగలరు, దానికి సంబంధించిన సమస్యలు ఏంటి, దాని తాలూకా అవి బాలకృష్ణ గారి క్యారెక్టరు ఎదుర్కొనే విషమ పరిస్థితులు ఏంటి ఈ సినిమాలోని, వీటి మీద దృష్టి కేంద్రీకరించి ఈ సినిమాలో చూడాలి తప్పితే దీన్ని పీకుతామని అంటే మాత్రం ఈ సినిమా వాటికి నిలబడే సినిమా కాదు. 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక హీరో వర్షిప్, ఆ హీరో వర్షిప్ను దృష్టిలో పెట్టుకుని ఒక సిరీస్ ఆఫ్ హిట్స్ ఉన్న డైరెక్టర్ బాలకృష్ణ గారితో 3-4 సినిమా అనుకుంటా ఇప్పుడు బోయపాటి సీన్కి. కాబట్టి ఆ హీరో వర్షిప్ని దృష్టిలో పెట్టుకుని తన గతంలో తన తాలూకు సూపర్ హిట్స్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటినీ కలగలిపి వాటికి ఒక రూపాన్ని ప్రతిష్ఠించాలి, ఒక రూపాన్ని ప్రసాదించాలనుకున్నప్పుడు జరిగే ఈ ప్రయత్నంలో బాలకృష్ణ గారి తాలూకు ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయి ఈ సినిమాలో వాటిని బోయపాటి సీను 100% అద్భుతంగా పండించాడని చెప్పడానికి ఏం ఆశ్చర్యం పడనక్కర్లేదు. కానీ ఇందులోనే ఏంటంటే బేసిక్గా జరిగింది ఎక్కడంటే ఒక కుంభమేళాలో భారతీయులని అందరినీ తొదముట్టించాలని చైనా చేసే ఒక దుర్మార్గపు ప్రయత్నాన్ని ఒక సైంటిస్ట్ దానికి వ్యాక్సిన్ కనుక్కుంటే ఆ వ్యాక్సిన్ ఎందుకంటే నేను కథ చెప్పేస్తున్నాను, ఎందుకంటే మొత్తం వెబ్సైట్లో అన్నింటిలోని రాశారు అది. దానికి అప్పుడు అఘోర క్యారెక్టరు బయటకు రావడం, ఆ చిన్నపిల్లని కాపాడడం, ఆ వ్యాక్సిన్ని కాపాడడం అండ్ చైనా వాళ్ళని మొత్తం తొదముట్టించి వాళ్ళని హతమార్చడం అన్నది కథలో పాయింట్గా తీసుకున్న ఆ క్రమంలో బోయపాటి సీన్ గారు టోటల్గా ఆ మౌంట్ సీన్స్ ఏవైతే ఉంటారో, ఆ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మధ్య మధ్యలో వచ్చే సీన్లు కానీ లేకపోతే దానికి ఆ ఎలివేషన్స్కి లీడ్ చేసే సీన్స్ అన్నిటి మీద కూడా ఆయన తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వగలడు ఆయన? ప్రతి సీన్లోనే ఒక ఎలివేషన్ కావాలి, ప్రతి సీన్కి ఒక ఎలివేషన్ కావాలి. అండ్ భారతీయ సనాతన సంప్రదాయం, సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో డైలాగులు ఈ సినిమాలో పుంఖాలుగా ఉన్నాయి. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఈ సినిమా నిండా సనాతన ధర్మం తాలూకా మోర్ ఎక్స్టెన్సివ్ అప్రోచ్ అన్నది ఈ సినిమాలో కనిపించింది. ఆ ప్రయత్నం ఎందుకంటే బికాజ్ సనాతన ధర్మం అంటే ఈ రోజున భారతదేశం అంతా కూడా ఉర్రూతలుగిపోయి ఊరికే వెర్రిగా భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం వెనకాతలు పరిగెడుతున్నది. అండ్ సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి కానీ లేకపోతే ఆయన పడుతున్న తాపత్రయం కానీ మనకు అందరికీ తెలిసిందే. దాని మీద కూడా బోల్డ్ ఇష్యూస్ జరుగుతున్నాయి సనాతన ధర్మం అని. ఆ సనాతన ధర్మం అన్నమే ఇందులో త్రిశూలం కన్నా
అంటే శివుడు అఘోరా పట్టుకున్న త్రిశూలం కన్నా చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈ సినిమాలో ఏంటంటే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం బేస్, ఎందుకంటే పాన్ ఇండియా సినిమా, బాలకృష్ణ గారి మొట్టమొదట పాన్ ఇండియా సినిమా కాబట్టి సనాతన ధర్మాన్ని ప్రధానమైన ఆయుధంగా తీసుకున్నాడు. అండ్ బాలకృష్ణ గారి అఘోరా క్యారెక్టర్ త్రిశూలం. మనం అంటే శివుడి శక్తి, మహాశివుడి శక్తి, త్రిశూలం ఎంత పవర్ఫుల్ అన్నది, పైగా ఆయన లయకారకుడు, సృష్టి స్థితి లయాల్లో శివుడు హ్యాండిల్ చేసే పోర్ట్ఫోలియో లయకారకత్వం కాబట్టి శివుడు వచ్చాడు, శివుడు చంపేసాడంటే మనం అందరం నమ్ముతాం. నమ్మబిలిటీ అన్నది ఆ సినిమాలో ఆ పాయింట్లో ఉంటుంది కాబట్టి ఆ మేరకు కథ సేఫ్, ఆ మేరకు సినిమా ఓకే. బట్ దీన్ని జనరల్ సినిమాగా, ఒక జనరల్ ఫిల్మ్గా యాక్సెప్ట్ చేసి అందరూ కుటుంబాలుగా థియేటర్కి వెళ్ళి దీన్ని ఒక పెద్ద ఘన విజయాన్ని చేకూర్చడానికి ఈ సినిమాకి ఈ ఫ్యామిలీ ఆడియన్స్లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర బాలకృష్ణ గారి ఫ్యాన్స్ని పక్కన పెట్టి ఇతర ఆడియన్స్ని ఈ సినిమా ఏ విధంగా లొంగ తీసుకోగలదు, ఏ విధంగా హక్కున చేర్చుకోగలదు, ఏ విధంగా ఇది మురిపించి మైమర్పించగలదు అనేది ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ డౌట్. ఎందుకంటే టైం నిరూపించాలి అది. ఇవాళ రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంటుంది, ఎంతమందిని ఆకట్టుకుంటుంది, ఎలా ఆకట్టుకుంటుంది, ఏ విధంగా ప్రజలు దీన్ని మెచ్చుకుంటారన్నవి అన్నీ కూడా మనం 1-2 రోజులు వెయిట్ చేస్తే కానీ ఏమి చెప్పలేము. బాలకృష్ణ గారి అభిమానుల వరకు కూడా ఇది ఒక పెద్ద ఫెస్టివల్, దానిలో డౌట్ ఏం లేదు. కానీ జరిగిన ప్రయత్నం అన్నది చాలా గొప్ప ప్రయత్నం చేశారు వాళ్ళు. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బాలకృష్ణ గారు బ్రహ్మాండంగా కష్టపడి చేసాడు. ఆ గెటప్ అవన్నీ భరించడం, వాటి మీద డైలాగులు చెప్పడం, ఇవన్నీ కూడా దానికి చాలా గొప్ప ప్రయత్నపూర్వకమైన సంకల్పపూర్వకమైన ప్రయత్నం. రెండు చాలా గట్టిగా దృఢంగా జరగాలి. అవి రెండు బాలకృష్ణ గారు బాగా చేశారు. అండ్ బోయపాటికి నేను ఇందాక చెప్పినట్టుగానే అది అతనిలో ఉన్న ఒక ఆ ఎక్స్ప్లోజన్, దాన్ని బయటకు తీసుకొచ్చి స్క్రీన్ రూపం కల్పించడానికి నిజంగా బోయపాటి సీను తలకిందులయ్యి కథను రాయడానికి ప్రయత్నం చేసి ఆ ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. స్కంద లాంటి సినిమాలో రామ్ లాంటి ఒక యంగ్ స్మాల్ హీరోకే బోయపాటి సీను అసలు మామూలు ఎలివేషన్స్ ఇవ్వలేదు. అప్పుడే అనుకున్నారు బాలకృష్ణ గారు చేస్తే బాగుండేదని. కాబట్టి మరి బాలకృష్ణ గారికి ఇచ్చే సినిమా ఎలివేషన్స్ ఎట్లా ఉంటాయి? ఈ ఎలివేషన్స్ అన్నీ కథాపరంగా కానీ, లేకపోతే పూర్తిగా ఒక 2.5 hours సినిమా రన్ టైంలో అవన్నీ కూడా మధ్యలో ఎపిసోడ్స్, కథకు సంబంధించి రంజింపజేయగలిగే ఉదంతాలు కానీ, సంఘటనలు కానీ, ఇవన్నీ కూడా ఆ ఎలివేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అయ్యాయి అన్నది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిబేట్. దాన్ని బాగా చర్చించాల్సిన విషయం. ఈ రోజున వెబ్సైట్స్ అన్నీ కూడా దాని గురించి బాగా చర్చిస్తున్నాయి, బాగా మాట్లాడుతున్నాయి విరివిగా. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ ఫిల్ము, హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ కాబట్టి ఈ అఖండ 2 తాండవం గురించి చాలా పెద్ద చర్చే జరుగుతున్నది. కాబట్టి ఒక 2-3 రోజులు ఆగాలి. ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రాపర్ రిపోర్ట్ రావాలి. ఇది ఏ రకంగా జనాల్ని ఆకట్టుకోగలిగింది అన్నది 100% మనందరం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. ఎందుకంటే దాంట్లో ఆది పినిశెట్టి ఉన్నాడు. ఆది పినిశెట్టిది ఒక డిఫరెంట్ క్యారెక్టరు. ఏ క్యారెక్టర్కి కూడా ఒక హీరోయిన్ సంయుక్త మీనన్ క్యారెక్టర్ కానీ, లేకపోతే అమ్మాయి సైంటిస్ట్, యంగ్ సైంటిస్ట్ క్యారెక్టర్ కానీ, ఇంకో క్యారెక్టర్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి స్పేస్ లేదు సినిమాలో. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్ సినిమా అంతా కూడా. అందులో వీళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఇవ్వవలసినంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అవకాశమే దొరకలేదు డైరెక్టర్కి. ఎందుకంటే తన మెయిన్ ఫోకస్ అంతా కూడా బాలకృష్ణ గారి తాలూకా హీరో వర్షిప్ని దృష్టిలో పెట్టుకుని చేసిన ఒక విశాలమైన ప్రయత్నం ఈ అఖండ తాండవం. కాబట్టి పాటలు అంత పెద్ద గొప్పగా ఏం లేవు తమన్ చేసినవి. అండ్ సౌండ్ కూడా మోర్ లౌడర్ దాన్ నీడెడ్. అంటే అవసరానికి మించిన శబ్దం థియేటర్లో అవసరం అనుకున్నాడేమో మరి తమన్. ఎందుకంటే సౌండ్తో ఎలివేట్ చేద్దాం అనుకున్న సందర్భంలో ఒక పక్కన ఫ్రేములు కానివ్వండి, షాట్లు కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, వాటిలో గ్రాఫిక్స్ అనండి, ఇవన్నీ కూడా ఎలివేషన్స్కే హెల్ప్ అవుతున్న టైంలో మళ్ళీ తమను తన సౌండ్తో ఇంకొంచెం ఎలివేట్ చేసేద్దాం అనుకున్నదే కొంచెం వికటించింది సినిమాలో. ఆ పాయింట్ అయితే మాత్రం 100% చెప్పాలి. కాబట్టి ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే సినిమా అనేది ఎక్కువగా బాలకృష్ణ గారి అభిమానులు ఎంజాయ్ చేసే విధంగా తను అనుకున్నట్టుగానే
ఈ సనాతన ధర్మం కాన్సెప్టు, నేషనల్ వైడ్ అపీల్ కోసం ఈ సనాతన ధర్మం అండ్ నార్మల్గానే ఈ శివుడు, తాండవం ఇవన్నీ కూడా ఉత్తరాది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయన్న ఒక నమ్మకం ఈ ప్రయత్నం వెనకతలు ఎక్కువగా కనిపించింది. అవన్నీ ఎలా పే చేస్తాయి అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.